అయితే నీ హృదయాంతరంగాన్ని బట్టి దేవుడు బిరుదులిస్తాడు. హల్లెలూయా. హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయ శుద్ధి కలిగి ఉంటే నువ్వు ఎవరిని చూస్తావు? దేవుని చూస్తావు, దేవుని చూస్తావు, దేవుని దర్శనాన్ని చూస్తావు, దేవుని రాజ్యానికి వెళ్తావు. హృదయ శుద్ధి లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అయితే బైబిల్లో ఉన్న కొన్ని హృదయాల కోసం మీకు చెప్పాను. మనము చేయవలసిన హృదయాలు, మనం పాటించవలసిన హృదయాలు. మొదటి హృదయం వచ్చి చెప్పండి, యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? యథార్థ హృదయం అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. యథార్థ హృదయం అంటే ఉన్నదన్నట్టుగా చెప్పడం, లోపల ఒకటించుకొని పైకి ఒకలాగా మాట్లాడడం కాదు. కొంతమంది లోపల ఒకలాగా ఒకటించుకుంటారు, పైకి ఒకలా మాట్లాడతారు. లోపల ఇంకో విధంగా ఆలోచిస్తారు, పైకి వేరే విధంగా మాట్లాడుతుంటారు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండేది యథార్థమైంది కాదు. లోపల ఏముందో బయటికి అదే విధంగా మాట్లాడడం యథార్థమైంది. హల్లెలూయా. కాబట్టి యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు యథార్థమైన జీవితాన్ని ఇష్టపడతాడు. యథార్థమైన జీవితం కలిగిన వారి దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యథార్థవంతుల కోసం దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యథార్థమైన జీవితాన్ని జీవించండి. అర్థమవుతుందా? ఎంజాయ్ చెప్పండి. బ్రతికితే చెప్పండి ఎలా బ్రతకాలా? యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చెప్పండి చెప్పండి. సంతోష హృదయం. ఎప్పుడు కూడా మనం ఏ హృదయం కలిగి ఉండాలా? సంతోషంతో ఉండాలా. పాపముతో ఉన్నవాడు సంతోషం ఉండదు, లోకంతో ఉన్నవాడికి సంతోషం ఉండదు. ఆ సంతోషము ఆ సినిమా చూసినంత సేపే ఉంటది. హల్లెలూయా. నవ్వులాట్లు, మరి గంతులు వేయడం, కేకలు వేయడం, ఎప్పుడైతే చెప్పిన సినిమా చూసినంత సేపు ఉంటది. ఆ సినిమా ముగించిన తర్వాత బయటకు వచ్చామనుకో, ఇక మళ్ళా చింత, బాధే. ఇంటికి వెళ్ళాలా, భార్య బిడ్డను చూడాలా, ఈ రోజు ఏమి పట్టుకెళ్ళాలి, ఏం చేయాలా, అప్పులు వస్తారు. వీటి కోసమే మన మనసు వేధిస్తారు, హృదయం వేధిస్తారు. కానీ ఇప్పుడు పిల్లల హృదయంలో దేవుడు ఉంటే చెప్పండి, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. చెప్పండి. కాబట్టి హృదయంలో ఏం కలిగి ఉండాలా? సంతోషం కలిగి ఉండాలా. బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తాను, పాపం ఉంటే నువ్వు ఆనందించినావు, లోకం నీలో ఉంటే ఆనందించినావు, విచారం నీలో ఉంటే ఆనందించినావు. అర్థమవుతున్నా? దేవుడి నీలో ఉంటే నిత్యము ఆనందిస్తావు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ అన్నిట్లో కూడా మనం ఏం చేస్తామంటే సంతోషంగా ఉంటా. హల్లెలూయా. సార్లు చెప్పిన ప్రేమసరయ్య గారి కోసం ఆయన ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. హల్లెలూయా. ఆయన సంతోషంగా ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళేవారిని కూడా సంతోషపరిచేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మంచి యథార్థమైన భక్తి జీవితం కలిగిన వారు. హల్లెలూయా. పిల్లరా, మరి కష్టం వచ్చిందని కృంగిపోయేదానికంటే, బాధలు ఉన్నాయని కృంగిపోయేదానికంటే, నిందలు అవమానాలు ఉన్నాయని కృంగిపోయేదానికంటే, వాటన్నిటినీ దేవుడికి అప్పచెప్పేసి మన భారానంతటినీ కూడా దేవుడికి అప్పగించేసి మనము తేలికగా మనశ్శాంతిగా ఉండడము మంచిది. హల్లెలూయా. సంతోషం ఉండడము మంచిది అన్నమాట అండి. కాబట్టి సంతోష హృదయం కలిగి మనం ఏం చేయాలా? ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మూడోది చెప్పండి, శుద్ధ హృదయాన్ని. మళ్ళీ ఏం కోరుకుంటాడు దేవుడు చెప్పండి? శుద్ధ హృదయం కోరుకుంటాడు. మన శుద్ధ హృదయం కలిగి ఉండాలా, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలా, పాపము లేని హృదయం కలిగి ఉండాలా. దేవుడు పరిశుద్ధి కలిగిన వాడినే దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హృదయ శుద్ధి దేవుడికి ఇష్టమైంది. హల్లెలూయా. పాపంతో ఉన్నవాడు దేవుడికి ఇష్టం లేని వాడుగా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపము లేని హృదయం దేవుడికి ఇవ్వాలి. ఆ పాపము హృదయం కలిగి మనం జీవించాలి. బైబిల్ దేవుడు వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము లేనివాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయనలాగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హృదయ శుద్ధి కలిగి ఉందాం. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందాం. అయితే మానవుల్లో ఉండకూడని హృదయములు ఇప్పటి వరకు ఉండవలసినవి, ఇప్పటి నుంచి ఏం చెప్పండి? ఉండకూడదు. మన